మనము శ్రీ అరవిందుల పూర్ణయోగ సాధనములో ఒక ముఖ్య గ్రంథమైన ద మదర్ మీద సత్సంగాలు చేసుకుంటున్నాము. మనకి ఏదైనా కార్యము సిద్ధించాలంటే మన వైపు నుంచి ఆకాంక్ష, పైనుంచి భగవత్ కృప ఉంటేనే అది సాధ్యమవుతుందని శ్రీ అరవిందులు వారు చెప్పారు మనకి ఈ గ్రంథం మొదటి అధ్యాయంలో. మనం మొదలుపెట్టినప్పటి నుంచి సుమారు 18-19 లెక్చర్స్ అవుతున్నాయి వాటికి. మనం ఒక సంఖ్య అంటూ పెట్టుకుని మొదలు పెట్టలేదు, కానీ ఎంతవరకు వీలైతే, ఎంత డీటెయిల్డ్గా వీలైతే అలా చెప్పుకుంటూ వెళ్దాం అనుకున్నాము. సో ఇవాల్టితో ఈ సత్సంగము శ్రీమాత ద సిరీస్ శృంఖలము అంటాం కదా, అలాగా పూర్తవుతోంది. మనందరము కూడా మన గురువులు మాతారవిందులకి ఈ సాధ్యపడింది అవడానికి మనకు నిజంగా వాళ్ళ ఆశీర్వాదం ఉన్నట్టు వాళ్ళకి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ గ్రంథము మొదటి అధ్యాయంలో అసెంట్ అండ్ డిసెంట్ గురించి చెప్పారు. తర్వాత ఆస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్ గురించి చెప్పారు. తర్వాత ఫెయిత్, సిన్సియరిటీ అండ్ సరెండర్ గురించి చెప్పారు. తర్వాత మనీ, ధనము, దాని గురించి శ్రీ అరవిందుల వారు రాశారు. తర్వాత పని ఎట్లా చెయ్యాలి, ద వర్క్, చాప్టర్ 5, ద డివైన్ వర్క్ అని అనుకుంటూ ఉంటాం దాన్ని, అది చెప్పారు. తర్వాత చాప్టర్ 6కి వచ్చేసరికి, నేను ముందు కూడా మీకు మనవి చేసుకుని ఉన్నాను, అసలు ఈ గ్రంథంలో 50% ఏదైతే ఉందో అది చాప్టర్ 6 ఉంటుంది, సుమారు 50% ఆఫ్ ద లెంగ్త్. దాంట్లో 3 భాగాలు ఉన్నాయి. ఒక భాగంలో శ్రీ అరవిందులు ద కాస్మాలజీ, అసలు ఈ సృష్టి ఎలా ఉంటుంది, ఈ సృష్టిలో అనేక శక్తులు ఎలా పనిచేస్తున్నాయి, వ్యక్తిగత, వైశ్విక, పరమాత్మిక స్థాయిలు ఎలా ఉంటాయి, భగవంతుడు పనిచేసే కార్యశీల ఎలా ఉంటుంది, అంశలు, భగవత్ అంశలు దిగివచ్చి అవి ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ మొదటి పోర్షన్లో చెప్పారు. రెండవ పోర్షన్లో ద 4 పవర్స్ ఆఫ్ ద మదర్ మనం చెప్పుకున్నాము, మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇప్పుడు మనము చివరికి వచ్చేసాము ఈ చాప్టర్లో. ఈ చాప్టర్ చివరిలో శ్రీ అరవిందుల వారు ఏం చేస్తారంటే 2-3 విషయాలు చెప్తారు. ఒకటి, ఈ 4 శక్తుల గురించి నేను చెప్పాను, ఇవి కాకుండా కూడా ఇతర శక్తులు కొన్ని ఉన్నాయి, సుప్రామెంటల్ మేనిఫెస్టేషన్కి ఆ ఇతర శక్తులు ఇంపార్టెంట్ అని కూడా చెప్తారు. తర్వాత ఇంకొకటి ఏం చెప్తారంటే, పూర్ణయోగం మొత్తము కూడా మానవ చైతన్య రూపాంతరానికి సంబంధించిన విషయం. ఆ రూపాంతరము మనలో జరగాలి అంటే మనము శ్రీమాతతో ఎలాంటి సంపర్కం పెట్టుకోవాలి, ఆవిడ శక్తులు ఎలా పనిచేయాలి, ఇది కూడా చెప్పుకొస్తారు. ఇది చివరి పోర్షన్ అన్నమాట చాప్టర్ 6కి. సో ఇప్పుడు మనం అది చూద్దాం. ఇప్పుడు 4 శక్తులు చెప్పిన తర్వాత శ్రీ అరవిందుల వారు అంటున్నారు, there are other great powers, other great personalities of the Divine Mother, but they were more difficult to bring down and have not stood out in front with so much prominence in the evolution of the earth spirit. There are among them presences indispensable for the supramental realization. దివ్యమాత యొక్క ఇతర మహత్తర వ్యక్తిత్వాలు ఉన్నాయి, ఈ 4 కాకుండా ఆయన చెప్పడం. కానీ వాటిని భూమిపైకి తీసుకురావటము మరింత కష్టతరము. పృథ్వీ పైన చైతన్య పరిణామ క్రమంలో ఈ శక్తులు అంత ప్రాముఖ్యతతో ముందు నిలవలేదు.
వాటిలో సుప్రామెంటల్ రియలైజేషన్కి అంటే అతిమానస సాక్షాత్కారానికి అత్యవసరమైన దివ్యశక్తులు కూడా కొన్ని ఉన్నాయి. ప్రధానంగా ఒక వ్యక్తిత్వము శక్తివంతమైన పరమానంద మాధుర్యమయ ఉల్లాసానికి ఆనందానికి ప్రతీక. ఇట్ ఈస్ a personality of the Divine Mother that reflects mysterious and powerful ecstasy and ఆనంద. అత్యున్నతమైన దైవిక ప్రేమ నుండి ప్రవహించే ఆనందము సుప్రామెంటల్ యొక్క అత్యున్నత శిఖరాలకు ఇక్కడ ఉన్న భౌతిక పదార్థపు అగాధాలకు మధ్య ఉన్న అంతరాన్ని పూరించగలది ఈ ఆనందము. అద్భుతమైన దివ్యమైన జీవితానికి మార్గము చూపే ఆనందము. అదృశ్యంగా ఇప్పుడు కూడా ఇతర శక్తులకు సహాయపడే ఆనందము. సో శ్రీ అరవిందులో ఇక్కడ ద మదర్ ఆఫ్ ఆనంద అని రాస్తారు. అది కూడా ఒక పర్సనాలిటీ. మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కాకుండా ఆవిడ దిగి రావాలట. ఆవిడ దిగి వస్తేనే ఇప్పుడు మనకి భౌతికంలో, అంటే భౌతికం అంటున్నారు కానీ యాక్చువల్గా మన తత్వంలో భౌతిక, మానసిక, ప్రాణిక 3 లేయర్స్లో కూడా ఉన్న అజ్ఞానాన్ని, అంధకారాన్ని తుడిచిపెట్టి ఆ సుప్రామెంటల్ హైట్కి ఉన్న గ్యాప్ని ఫిలప్ చేసేది ఏమిటి అంటే ద మదర్ ఆఫ్ ఆనంద. చూడండి ఎంత ముఖ్యమో చూడండి. అందుకనే అంటారు, ఈవిడ్ని చెప్పి ఆవిడ అంటారు, దిస్ ఈజ్ అ ప్రెజెన్సెస్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ ద సుప్రామెంటల్ రియలైజేషన్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెససరీ, ఇండిస్పెన్సిబుల్ అంటే దీన్ని వదిలిపెట్టడానికి వీలు లేదు, ఉండాల్సిందే. శ్రీ అరవిందో ఇంకో చోట కూడా అంటారు, ఆనంద ఈజ్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ సుప్రామెంటల్ రియలైజేషన్. ద హైయెస్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ కోర్స్ ఇస్ సచ్చిదానంద. ఈ ఆధ్యాత్మిక ఆనందము మన హృదయాలలో కూడా ఇప్పుడు ఉన్నది. ఇది ఉపరితల మనస్సు యొక్క శ్రమకు అతీతంగా ఉంది. దాని బలహీనమైన ప్రతిబింబమే మానసిక, ప్రాణిక, భౌతిక ఆనందాలలో మనము అనుభవిస్తున్నాము. అంటే ఇక్కడ శ్రీ అరవిందులో ఏం చెప్తున్నారంటే, ఈ ఆధ్యాత్మిక ఆనందం ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, మనకి సహాయపడుతుంది. మనము మన అజ్ఞానంలో ఏ సుఖాలనైతే కోరుకుంటున్నామో, మనము మన అజ్ఞానంలో ఏదో ఒక విషయాన్ని, లేకపోతే ఏదో ఒక వస్తువును, ఏదో ఒక రిలేషన్షిప్ని, ఏదో వాటిని అన్నిటినీ మన దగ్గరికి తీసుకుని మనం ఆనందపడాలనుకున్నా, ఇవన్నీ ఏమిటి అంటే ఆ దైవిక ఆనందం ప్రతిబింబం ఉంటుంది అంతా. అవర్ డిజైర్ టు సీక్ ద డివైన్ ఆనంద ఈజ్ రిఫ్లెక్టెడ్ విత్ ఇన్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద ఫిజికల్, వైటల్ అండ్ మెంటల్. ఇంకొక చోట మదర్ అంటారు, ఈ ఆనందము సైకిక్ ఆనందము అని కూడా చెప్తారు. అంటే మెంటల్ ఆనందం కాదు, వైటల్ ఆనందం కాదు, ఫిజికల్ ఆనందం కాదు. ఇది యాక్చువల్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద సైకిక్. ఇది ఆనందారెడ్డి గారు, నేను ఇంతకు ముందు కూడా అన్నాను, రిఫ్లెక్షన్స్ ఆన్ ద మదర్ అనే సిరీస్లో ఆయన ఈ 6వ అధ్యాయం మీదే సుమారు 26 గంటల లెక్చర్లు ఇచ్చారు. ఆయన 52 అరగంట లెక్చర్లు అనమాట, 26 గంటల లెక్చర్ ఇచ్చారు. దాంట్లో ఆయన చెప్తారు ఇది ఆ డీపెస్ట్ ఆనందం ఏమిటి. ఎందుకంటే మిగతా యోగాలకి, శ్రీ అరవిందుల పూర్ణ యోగానికి ఇది చాలా పెద్ద వ్యత్యాసం. కొన్ని యోగ మార్గాలు ఏమంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ బౌద్ధం తీసుకుంటే వాళ్ళు అంటారు, డిజైర్ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ యువర్ సఫరింగ్. 4 నోబుల్ ట్రూత్స్లో ఫస్ట్ నోబుల్ ట్రూత్ సఫరింగ్ ఇస్ రియాలిటీ ఉంది. ఇక్కడ ఎందుకు ఉంది అంటే నీకు డిజైర్ ఉంది కాబట్టి సఫరింగ్ ఉంది. ఇంకొంతమంది ఏం చెప్తారంటే డిజైర్ ఉంది కాబట్టి వరల్డ్ ఉంది, లేకపోతే లేదంటారు. శ్రీ అరవిందులో అలా అనరు. డిలైట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద వరల్డ్ అంటారు ఆయన, నాట్ డిజైర్. డిలైట్ ఇస్ ఇన్ఫ్యాక్ట్ మదర్ ఇక్కడికి రావడానికి కారణం ఏమిటంటే, పాల్ రిచర్డ్ శ్రీ అరవిందుల వాళ్ళని 1912లోనో 14లో ఎప్పుడో మదర్ వచ్చే ముందు ఒకసారి వచ్చి కలిసాడు, తర్వాత మళ్ళీ వచ్చి ఆయన శ్రీ అరవిందోతో ఈ డిబేట్ కూడా చేశాడు. ఎప్పుడు మదర్ ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన అంటాడు, డిజైర్ ఇస్ ద రూట్ ఆఫ్ ద వరల్డ్ అంటే, శ్రీ అరవిందో అంటారు డిలైట్ ఈస్ ద రూట్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. టు టర్న్ ఆల్ థింగ్స్ టు హనీ అని కూడా అంటారు శ్రీ అరవిందో వాళ్ళు మన సింథసిస్ ఆఫ్ యోగాలో ఒక చోట. సో మన మార్గంలో ఏమిటంటే
డీపెస్ట్ ఆనంద ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ దిస్ మేనిఫెస్టేషన్ అది చెప్తారు. అది సైకిక్ బీయింగ్తో కూడా సంబంధించి ఉన్నది. ఇట్ ఈస్ నాట్ వైటల్ సెన్స్ ఫర్ పర్సనల్ పొసెషన్. వ్యక్తిగతంగా దాన్ని పట్టుకుని ఆనందం స్వీకరించి కుదరదు. దేన్ని వెంబడించి స్వాధీనం చేసుకుని ఆనందం వస్తుంది కుదరదు. సైకిక్ జాయ్, సైకిక్ ఆనంద, ద జెంటిల్ రస ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మన గొడవ ఏంటంటే ఫిజికల్, వైటల్, మెంటల్తో ఉన్నంతకాలం మనము వీ డోంట్ సీక్ ఆనంద, వీ సీక్ ప్లెజర్. వీ డోంట్ సీక్ ఆనంద, వీ సీక్ ప్లెజర్. సుమారు 1960 సమయంలో శ్రీమాత అన్నారు, ఐ జస్ట్ కమ్ టు దట్. ఈ లోపల ఒక చోట శ్రీమాత అన్నారు, నాట్ దిస్ బట్ ఎల్స్వేర్ షీ సెడ్, ఇన్ ద సేమ్ ఫిజికల్ సిస్టమ్ యూ కెనాట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆనంద ఇఫ్ యూ హ్యావ్ ద సీకింగ్ ఆఫ్ ప్లెజర్. చూడండి ఎంత గాఢమైన మాట చెప్పారో చూడండి. ఈ భౌతిక శరీరంలో ఎప్పటిదాకా అయితే మనం సుఖాన్వేషణలో ఉన్నామో, సుఖం కోరుతున్నామో, అప్పటిదాకా ఈ సచ్చిత్ ఆనందాలో ఉన్న ఆనందాన్ని మనం అనుభూతి చెందలేము. చాలా ప్రొఫౌండ్ మాట ఇది. సచ్చిత్ ఆనందం మన ఆత్మసాక్షాత్కారం స్వరూపం. మనకు ఆనందం పట్టుకోవాలి. ఆ ఆనందమే ఈ సృష్టికి కారణం అని కూడా చెప్తున్నారు. కానీ అది ఎప్పటిదాకా మన పట్టులోకి రాదు అంటే మనం ఎప్పటిదాకా అయితే మన వైటల్ సాటిస్ఫాక్షన్ కోసం, ఫిజికల్ సాటిస్ఫాక్షన్ కోసం, మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం, ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ కోసం, అంటే ప్లెజర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ debased pleasure. Even seeking for something that is lower than that supreme ananda is a problem. The physical system cannot sustain the two అని చెప్పారు మదర్. అది కాకుండా the right word, the right sentence is, the vibration of ananda and the vibration of pleasure cannot lodge in the same physical and vital system. The vibration of pleasure and the vibration of ananda రెండు ఉండడానికి వీలు లేదు. ఒక వరలో ఈ రెండు ఇమడవు చెప్పేశారు. అలాగే మదరు 1960s ఒకసారి ఆవిడ, ద మదర్ ఆఫ్ ఆనంద వాంటెడ్ టు మేనిఫెస్ట్ ఇన్ ద ఎర్త్ ప్లేన్. ఇప్పుడు మనకి శ్రీరంధ్రలో చెప్పారు, మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఎన్నో వందల ఏళ్ల నుంచి ఈ పృథివీ గమనాన్ని నడిపిస్తున్నాయని చెప్పారు. 1960 సుమారు ఆ టైంలోట ద మదర్ ఆఫ్ ఆనంద వాంటెడ్ టు డిసెండ్. అండ్ ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి ఎట్లా ఉంటుందో, దేర్ వాజ్ నాట్ వన్ హ్యూమన్ రెడీ టు రిసీవ్ హర్. అంటే ఈ కాంట్రడిక్షన్ కనబడుతుందా? మన అందరికీ ఆనందం కావాలి, కానీ మన డెఫినేషన్ ఆఫ్ ఆనందం ఎలా ఉంది అంటే, అసలు నిజమైన దైవిక ఆనందం పృథ్వీలోకంలో వస్తుంటే దానికి చోటు కనపడలేదు దాని పాదాలు పెట్టడానికి. She saw the spaces ready for her feet అంటారు సావిత్రిలో. Mother of Ananda could not find the spaces ready for her feet. That is the tragedy of the human condition. మానవులు దానిని అందుకునే స్థితిలో లేరు అని చెప్పారు. The divine's love is that which comes from above, poured down from divine oneness, and its ananda on the being. Psychic love is a form taken by divine love in the human being. Psychic love. ఇక్కడ మళ్ళీ ఇంకొక చోట కూడా వస్తుంది ఇవాళే, బట్ ఎనీవే రెండు పదాలు తీసుకుంటాను నేను. డివోషన్ అండ్ లవ్. ఇంతకు ముందు కూడా భక్తి మార్గం గురించి చెప్పినప్పుడు నేను ఇదే విషయం ప్రస్తావించాను. ఏంటంటే మనము భక్తి అనుకుంటే అది కొంత మనకి ఇంకా దూరాన్ని పెడుతుంది. మొన్న August 15th రోజు అన్నాను నేను, devotion for Sri Aurobindo is fine, but do we have love for Sri Aurobindo? Do we have love? Love is a much more easier concept for all of us. మనం ఆ ప్రేమానుభూతిని జీవితంలో ఎక్కడో అక్కడ మనం తప్పకుండా ఆ అనుభూతి మనకు ఉంటుంది కదా, తల్లి వైపు, తండ్రి వైపు, పిల్లల వైపు, బ్రదర్స్ వైపు. దట్ లవ్ ఈజ్ వెరీ పవర్ఫుల్, బట్ డూ వీ హ్యావ్ దట్ లవ్ అండ్ దట్ డివోషన్? ఈ రెండు ఫార్మ్స్ కూడాను దేర్ ఈజ్ అ హయ్యర్ సైకిక్ approach and there is a physical, vital, mental approach. Bhakti ఉండొచ్చు, it might still be mental bhakti. Love, ప్రేమ ఉండొచ్చు ఒక గురువు పట్ల, అది కూడా మెంటల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
సైకిక్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, అందుకనే అన్నారు ద సైకిక్ లవ్ ఈజ్ ద ఫార్మ్ టేకెన్ బై ద డివైన్ లవ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. ఆ సైకిక్ లవ్ దగ్గరికి వచ్చేసరికి రెండు విషయాలు మనకి ప్రస్ఫుటంగా తెలుస్తాయి. ఒకటి ఏంటంటే, సైకిక్ లవ్ ఇస్ అబౌట్ కంప్లీట్ సెల్ఫ్ గివింగ్. కంప్లీట్ సెల్ఫ్ గివింగ్. అసలు నేను ద్రవించిపోయి వారి పాదాభిషేకం చేయగలనా అనే భావన రావాలి. అది సైకిక్ లవ్. అండ్ అటువైపు నుంచి ఏం వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ ఉండదు. రెండు, నాకు ఇది కావాలని కానీ నేను ఇది కోరుతూ నథింగ్. ఐఎమ్ జస్ట్ హియర్ టు మెల్ట్ అండ్ ఫ్లో. అది సైకిక్ లవ్ మనకి. అది యాక్చువల్గా చెప్పాలంటే ఈ సృష్టిలో ఆ అనుభూతి చాలామంది అంటారు, ద క్లోజెస్ట్ యూ కమ్ టు దట్ సైకిక్ లవ్ ఈజ్ ద మదర్స్ లవ్ ఫర్ హర్ ఓన్ చైల్డ్ హూ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ హర్ బాడీ. మెన్ కూడా అది అంత సులభంగా ఆ అనుభూతి రాదు. ఆ సైకిక్ లవ్ అనేది దట్ కంప్లీట్ సెల్ఫ్ గివింగ్ టు అనదర్ something else other than itself. The only reflection of that, it is said to be the mother's love for the child. So how do we prepare? ఒకసారి ఎంపీ పండిట్ గారు ఆయన పుట్టినరోజు శ్రీమాత దగ్గరికి వెళ్తే, అప్పటికి ఆయనకి ఆల్రెడీ 50+ వచ్చి ఉంటాయి. అంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఆల్రెడీ ఆశ్రమంలో ఉన్నారు మాధవ్ పండిట్ గారు. అప్పుడు మదర్ అడిగారట, వాట్ డూ యూ విష్ ఫార్ అని అడిగితే ఆయన అన్నారట, యువర్ లవ్. మదర్ అన్నారట, బట్ యూ ఆల్రెడీ హ్యావ్ ఇట్. ఈయన అన్నారట, ఐ వాంట్ టు మేనిఫెస్ట్ ఇట్. నీ ప్రేమ నా కోసం కాదు, నీ ప్రేమ నాలోంచి అందరి వైపుకి ప్రవహించాలి. ఐ వాంట్ టు మేనిఫెస్ట్ ఇట్. She held his hands with her eyes closed for some time. A divine love, psychic love, that is what we are here for. దానికోసము మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, హ్యూమన్ నేచర్, bounded, egoistic and obscure, is inapt to receive these great presences or to support their mighty action. కానీ మానవుని స్వభావము పరిమితమై, అహంకారపూరితమై, అంధకారంతో నిండి ఉంది. ఈ గొప్ప శక్తులను స్వీకరించడానికి, వాటి మహత్తరమైన చర్యలకు మద్దతు ఇవ్వడానికి మానవ స్వభావము ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అనర్హమైనది. అమ్మ ప్రధాన 4 శక్తులు మన వ్యక్తిత్వంను రూపాంతరం చేసినప్పుడు ఇతర అరుదైన శక్తులు భూమిపై అవతరించగలవు. అప్పుడే సుప్రామెంటల్ చైతన్యము కార్యాచరణ సాధ్యమవుతుంది. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే, ముందు ప్యూరిఫికేషన్ విత్ ద 4 powers. కీప్ రీడింగ్ ఎవ్రీడే 1 power, ఎవ్రీడే 1 power. నేను ఒక ఆవిడతో మాట్లాడుతూ ఉంటే, ఆవిడ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పనిచేశారు. ఆవిడ స్టేట్ స్కూల్ సిస్టంలో పనిచేసి, ఏముంది అలాంటి వాళ్ళకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు విలేజెస్లో టీచింగ్ చేసి ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. ఆవిడ చెప్పారు, శ్రీనివాస్, నేను 15 ఏళ్ళు ప్రతిరోజు మహాసరస్వతి చదివాను. సాధన అంటే అదండి. 15 ఏళ్ళు మనం 15 రోజులు చదవడానికి కింద పడిపోతాం. ప్రతిరోజు మనము ఒక పవర్ అలా చదువుతూ ముందుకెళ్తే మన నేచర్ని 4 powers ట్రాన్స్ఫార్మ్ చేసి, ప్యూరిఫై చేసి, సటిలైజ్ చేసి, ఎలివేట్ చేస్తే అప్పుడు హయ్యర్ ఫోర్సెస్ దిగి వస్తాయి మనకి. ఇదేదో పుస్తకంలో ఉందంటే సరిపోదు, మనం చెయ్యాలి. మరి మదర్ ఆఫ్ ఆనందాన్ని ఇక్కడి దాకా తీసుకొస్తే మనం అందరం ఆడుకుంటున్నాం గోటికాయలు. ఏమైంది? వెళ్ళిపోయింది ఆవిడ మళ్ళీ పైకి. ఎలా కుదురుతుంది? మన ఆశ్రమంలో విచిత్రం ఏమిటంటే, ఎక్కడైనా ఆశ్రమంలో గురువులు ఉంటారు, శిష్యులు సాధన చేస్తారు, గురువులు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. మన ఆశ్రమం ఏంటంటే, శ్రీ అరవిందుల వారు జీవితాంతం సాధన చేశారు, మదర్ జీవితాంతం సాధన చేశారు. ఎందుకు చేశారు? మనందరినీ లాక్కెళ్ళడానికి ముందుకి. మరి మనం కూడా ఎంతో కొంత చెయ్యాలి కదా. సో మనం కూడా ఈ సాధన చెయ్యాలన్నమాట.
సో ఇక్కడ మళ్ళీ శ్రీ అరవిందుల వారు ఇంకా ఒక ప్యాసేజ్లో చెప్తారనమాట. ఈ 4 మదర్స్ ఫోర్సెస్ సమన్వయమై అప్పుడు కానీ మదర్ సుప్రామెంటల్ మహాశక్తిలాగా ఆవిడ ఆ పైనున్న ఉన్నత చైతన్యాలను తీసుకొచ్చి భూమిలోకి పృథ్వీ చైతన్యంలోకి కలపడానికి అప్పుడే వీలవుతుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఈ ప్యాసేజ్ నేను డీటెయిల్డ్గా వెళ్ళటం లేదు. ఐ విల్ గో టు ద నెక్స్ట్ ప్యాసేజ్. If you desire this transformation, put yourself in the hands of the mother and her powers without cavil or resistance, and let her do unhindered her work within you. ఈ అతిమానస చైతన్యం వైపుకి రూపాంతరము అవ్వాలి నాలో అనుకుంటే కనుక పూర్తిగా నీ వ్యక్తిత్వాన్ని శ్రీమాత చేతుల్లో అర్పించేసేయి. ఏమాత్రము సంకోచము, ఏమాత్రము భీతి, భయము ఇవేమీ లేకుండా వితౌట్ కెవిల్, వితౌట్ రెసిస్టెన్స్ కంప్లీట్లీ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు ద డివైన్ మదర్. 3 things you must have: plasticity, consciousness and unreserved surrender. ముందుకు వెళ్ళే ముందు ఒక మాట గుర్తు చేస్తాను మీకు. బహుశా ఈ గ్రంథంలో సరెండర్ గురించి చెప్పని చాప్టర్ లేదండి. యాస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్, faith, sincerity, surrender, consciousness, plasticity, unreserved surrender. Surrender is the first word and surrender is the last word of integral yoga అన్నారు. గొడవ ఎక్కడ వస్తుందంటే మనం ఇవన్నీ చదివేస్తాం, ఇవన్నీ వినేస్తాం, వచ్చేస్తుంది మనకి. సరెండర్ ఇది చాలా ఇంపార్టెంట్, సరెండర్ చాలా ఇంపార్టెంట్. కానీ ఫెమిలియారిటీ ఈజ్ నాట్ రియలైజేషన్. క్యాచ్ ఇట్ ఇఫ్ యూ క్యాన్ కేర్ఫుల్లీ. Familiarity with terminology, with concepts, that does not equal realization of those concepts. ఏదో విషయం గురించి కొద్దిగా జ్ఞానం రాగానే ఆ సాక్షాత్కారం మనలో వచ్చింది అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఏముంది యాస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్ చిన్నప్పటి నుంచి వింటున్నాను నేను, ఎందుకు ఇంకా అయిపోయిందా నిజంగా? సరెండర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక శిల్పి అంటే మనం ఇది ఫిగరేటివ్గా చేయాలి, తీసుకుని మనం రోజు కొట్టుకుంటూ ఉండాలి. ఈ భాగంలో సరెండర్ లేదు ఇంకా, ఈ భాగంలో సరెండర్ లేదు ఇంకా, ఈ భాగంలో సరెండర్ లేదు ఇంకా. ప్రతిరోజు, ప్రతి సర్కమ్స్టాన్సెస్లో, ప్రతి ఇంటరాక్షన్లో సరెండర్ ఉంటే ఇలా బిహేవ్ చేస్తాను నేను, సరెండర్ ఉంటే ఇలా భయపడతాను నేను, సరెండర్ ఉంటే ఇలా ఈగో ఉంటుందా నాకు, ఇవన్నీ ఉంటే సరెండర్ ఎక్కడుంది? ప్రతిరోజు మనం కొట్టుకోవాలి దీంతో. అప్పుడే ఆ శిల్పం బయటకు వస్తుంది కదండి, అప్పుడే మదర్ చైతన్యం వస్తుంది కదండి. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు అక్కడ పాండిచ్చేరిలో ఒక ఆయన అలా మదర్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన చూసే వాళ్ళకి మదర్ కనబడ్డారు ఆయన ఉన్న చోట. ఎందుకంటే ఆ చైతన్యం పూర్తిగా మదర్కి అయిపోయింది. మదర్స్ లైట్ హెస్ ఫీల్డ్ దట్. ఆ బాడీలో వాళ్ళకి మదర్ కనపడుతున్నారు, ఆయన ఫేస్ కనపట్టలేదు. మరి మనం అక్కడి దాకా వెళ్ళాలా? ఎప్పుడో ఒకసారి వెళ్ళాలంటే ఏమిటి? ఇదిగో ఈ చెత్త అంతా మనం కొట్టుకుంటూ ఉండాలి. ప్రతి మాట, ప్రతి ఆలోచన, మాటలే కాదు, చేతులే కాదు, ఆలోచనలు. అయ్యి బాబోయ్, మన సూక్ష్మ శరీరం ఏమిటంటే సూక్ష్మ శరీరం అంటే ఏం లేదు, సింపుల్. మన ఇమోషన్స్ ప్లస్ థాట్స్ ఈ సూక్ష్మ శరీరం. ఒకసారి ఫిజికల్ బాడీని తీసేసి ఆ సూక్ష్మ శరీరాన్ని చూడండి, ఎంత అసహ్యంగా ఉంటుందో చాలాసార్లు మనకి. ఎంత చెత్త ఉంటుందో దాంట్లో, అనవసరమైన చెత్త అంతా కూరుకుపోయింది. ఈ సూక్ష్మ శరీరంతో గొడవ ఏమిటంటే మనం ఒక రకంగా బిహేవ్ చేయడం అలవాటు చేసుకుంటే అదో 15 ఏళ్ళు ఆ జిడ్డు వదిలిపెట్టదు ఆ సూక్ష్మ శరీరాన్ని. 15 ఏళ్ళు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాం మనం. మనకు అందరికీ తెలుసు, కోపం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, కామక్రోధాలు జయించగలము. ఎందుకు జయించలేదు? ఏం వదిలిపెట్టట్లేదు మనం ఆ తుప్పుని. అవకాశం వచ్చినప్పుడల్లా మళ్ళీ రాక్షసులా విజృంభిస్తూ ఉంటాం. ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ అవుతుంది సరెండర్? సరెండర్ ఉంటే రాక్షసుడిలాగా విజృంభించచ్చా? తప్పు కదా. సో ఇది నేర్చుకోవాలి మనం. ఈ సరెండర్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఇది ప్రతి మార్గంలోనూ ఉంది. మీరు వైష్ణవ మార్గాల్లోకి వెళ్ళండి, ఎంత చెప్తారు వాళ్ళు, శరణాగతి 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 శరణాగతి. పొద్దున్న లేచి నుంచి శరణాగతే. మరి శరణాగతి ఏది మనకి? శరణాగతి ఉంటే ఇలా జీవితాలు గడుస్తాయో మనవి? ఎంత నేర్చుకోవడానికి ఉంది మనకి. మీకు 3 విషయాలు ఉండాలి: చైతన్యము, కాన్షియస్నెస్, సౌలభ్యము, ప్లాస్టిసిటీ, మరియు
సంపూర్ణ ఆత్మసమర్పణ / శరణాగతి, అన్రిజర్వ్డ్ సరెండర్. ఎందుకంటే మీరు మీ మనస్సులో, ఆత్మలో, హృదయంలో, జీవితంలో, మీ శరీరంలోని ప్రతి కణములోనూ ఆ చైతన్యము దిగి ఉండాలి. కాన్షియస్నెస్ గురించి చెప్తున్నారు, ఎంత డీప్గా ఉండాలో. శ్రీమాత గురించి, ఆమె శక్తుల గురించి, వాటి పనితీరు పట్ల జాగృతులై ఉండాలి మీరు. ఆమె మీ అజ్ఞానంలోనూ, మీ అచేతన భాగాలలోనూ, మరియు మీ అచేతన క్షణాలలో కూడా మీలో పనిచేస్తుంది. కానీ అది మీరు ఆమెతో మేల్కొన్న సజీవమైన సంబంధంలో ఉన్నప్పుడు కలిగే అనుభవంతో సమానము కాదు. ఇక్కడ శ్రీ అరవిందుల వారు ఏమంటున్నారంటే, ఒకసారి మనం ఈ మార్గానికి వచ్చిన తర్వాత మనము కొద్దిగా అన్కాన్షియస్గా ఉన్నా, కొద్దిగా మనం ఇగ్నోరెన్స్లో ఉన్న మదర్ శక్తి మనకి పని చేస్తూనే ఉంటుంది, పని చెయ్యదని కాదు. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, నిజంగా ఆవిడ శక్తి 90%, 100% ఎఫిషియన్సీతో పనిచేయాలి అంటే మీరు అవేర్నెస్లో ఉండాలి కాన్స్టెంట్గా. ఆ శ్రీమాత చైతన్యంతో సంపర్కంలో ఉండాలి. మదర్ చెప్తారు, ఐ విల్ ప్రొటెక్ట్ యూ ఇఫ్ యూ రిమెంబర్ మీ బిట్వీన్ ద స్లిప్ అండ్ ద ఫాల్. ఆ జారేటప్పుడు, ఆ జారిన క్షణం నుంచి కింద పడే క్షణం లోపల నన్ను పిల్లలు నేను కాపాడుతానంటారు. ఎలా సాధ్యం అవుతుంది? అవుతుంది కొన్నిసార్లు. ఇప్పుడు నార్మల్గా మనం ఏమంటాం, జారిపడేటప్పుడు అమ్మ అంటాం, కానీ అది ఊతపదం అయిపోయింది మనకి. ఆ అమ్మ అనే పదాన్ని ఇక్కడికి లింక్ చేయాలి మనం చైతన్యంలో. అది చేయగలిగితే టేకెన్ కేర్ ఆఫ్. అంటావా నువ్వు పడేటప్పుడు అమ్మ అంటాం కదా, ఆ అమ్మ అనేటప్పుడు ఇట్ ఈస్ నాట్ ఊతపదము, అది శ్రీమాతతో లింక్ అయితే ప్రొటెక్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలాగే మదర్ ఇంకో చోట అంటారు, మై ప్రెజెన్స్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ యూ బట్ ఇట్ ఈస్ యాక్టివేటెడ్ వెన్ యూ కాల్ మీ. ద ప్రెజెన్స్ బికమ్స్ యాక్టివ్ వెన్ యూ కాల్ మీ. సో ఇక్కడ చైతన్యం గురించి అలా చెప్తున్నారనమాట. మదర్ కాన్షియస్నెస్, మదర్ అవేర్నెస్, ప్రెజెన్స్, దట్ ఫీలింగ్ ఆఫ్ కనెక్షన్ విత్ ద డివైన్, ఇవన్నీ మనకి కూరాలి, బాడీలోకి కూరుతూ వెళ్ళాలి. చాలామంది ఇవి శ్రేణులండి, చైతన్య స్థాయిలు, సంపర్క శ్రేణులు. ఏమిటంటే చాలామంది వచ్చినప్పుడు మదర్తో ఒక ఎక్వైంటెన్స్ ఏర్పడుతుంది. ఎక్వైంటెన్స్ అంటే ఒక సంపర్కము. అదేమిటంటే తెలుసు నాకు మదర్ గురించి అంటే, మీరు బహుశా ఆ గుడిని అంత దూరం నుంచి చూస్తున్నారనమాట. అది యు నో మదర్, ఓకే, అంతే. ఆ సంపర్కం నుంచి, ఆ ఎక్వైంటెన్స్ నుంచి ఫెమిలియారిటీకి రావాలి. అంటే కొద్దిగా తెలియడం, మదర్ ఎవరు, శ్రీ అరవిందో ఎవరు, ఆవిడ ఏం చెప్పారు, ఆయన ఏం చెప్పారు తెలుసు. కానీ అక్కడే 50% మంది ఆగిపోతారు. మళ్ళీ లేదండి మా పూజ గదిలో ఉందండి, ఫోటోలు ఉన్నాయి, పూలు పెడుతున్నాం. ఎక్కడన్నా చెప్పారా? ఏ గ్రంథంలో చెప్పారండి మదర్ నాకు పూలు పెట్టమని రోజును? ఎక్కడన్నా రాశారా నువ్వు నా రోజు పూలు పెట్టు, అగరత్తు పెట్టు అని? అక్కడితో ఆగిపోతారు. ఎంతమంది ఆగిపోతారంటే బాధేస్తుంది, విచిత్రంగా ఉంటుంది. మేము మదర్ డివోటీస్ అండి, కాదని అనడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు, కాదని అనను. ఎన్ని జన్మల సంపర్కం ఉంటేనో ఆవిడ మన జీవితంలోకి రావాలి. అక్కడ డివోటీస్ వస్తారు, రోజు పూలు పెడతారు, రోజు అగరత్తులు పెడతారు, ఏదో చదువుతూ ఉంటారు, బాగానే ఉంటుంది. ఇబ్బంది ఉన్నప్పుడు పిలుస్తారు. అక్కడితో 90% మంది ఆగిపోతారు. అక్కడ గొడవ వస్తుంది. అక్కడి నుంచి డిసైపుల్గా మారాలి మనం, భక్తుల నుంచి శిష్యులుగా మారాలి. ఇది గుడి కాదు, ఇది ఆశ్రమము. ఇక్కడ ద వర్డ్ ఈజ్ ద గురు, నాట్ ద ఫోటో. ద వర్డ్ ఈజ్ ద గురు. వాళ్ళు చెప్పిన మాటలు మనము ఎంతవరకు మన జీవితంలో పాటిస్తున్నాము, ఎంతవరకు చదువుతున్నాము, ఎంతవరకు లోపలికి వెళ్తున్నాము, ఎంతవరకు మనం కొట్టుకుని క్లీనింగ్ మొదలు పెట్టాము, ద చేంజ్ హ్యాస్ టు కమ్. అప్పుడే ఆ కాన్షియస్నెస్తో లింకేజ్ ఉన్నట్టు. అది ఇప్పుడు ఆవిడ యూ మస్ట్ హ్యావ్ కాన్షియస్నెస్ అంటే ఇదనమాట. ఆవిడతో జాగృతమైన సంబంధం ఉండాలి, సజీవమైన సంబంధం ఉండాలి, అది చెప్తున్నారు ఆయన. అప్పుడు కానీ ఆవిడ చైతన్యం మనతో పూర్తిగా పనిచేయదు. అలాగే అక్కడ డిసైపుల్గా దగ్గరకు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఫిజికల్, వైటల్, మెంటల్, తమస్, రజస్, సత్వ ఇవన్నీ వెరిఫై చేసుకుంటూ ఉండాలి మనం ఆ మ్యాట్రిక్స్లో. సో ఇది ఒకటి. ఆ భక్తి కూడా ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ నేను డీటెయిల్డ్గా వెళ్ళను. సో మొదటి అడుగు ఏంటంటే మన భౌతిక, ప్రాణిక, మానసిక భాగముల పట్ల
ఆత్మజ్ఞానము పొందుట అంటే ఫస్ట్ బికమ్ అవేర్ ఆఫ్ ద ఫిజికల్, వైటల్, మెంటల్. సెకండ్ స్టెప్, ట్రై టు డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ సైలెన్స్ అండ్ పీస్ అరౌండ్ యూ. మన చుట్టూ శాశ్వతంగా ఒక ప్రశాంతత, ఒక నిర్లిప్తత, ఒక నిశ్శబ్దము ఉండేలా వ్యవహరించాలి. ఇది కనుక ఇది శ్రీ అరవిందో చెప్తారు, ఫౌండేషన్ ఆఫ్ సాధన అని చెప్పేసి, బేసిస్ ఆఫ్ యోగాలో. అంటే అది బేసిస్ ఆఫ్ యోగానే మన యోగానికి మొదటి పుస్తకం అయితే, ఆ మొదటి పుస్తకంలో ఇది మొదటి చాప్టర్, ఫౌండేషన్ ఆఫ్ సాధన. ఆధ్యాత్మిక సాధనకి మొదటి మెట్టు ఏమిటి అంటే, ముందు ఒక ప్రశాంతత పెట్టుకోండి మీ మనసులో. ప్రతిసారి కలవరపడిపోయి, ప్రతిసారి గంతులేసేసి, ప్రతిసారి డిస్టర్బ్ అయిపోయి కుదరదు. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళాలంటే ముందు మనలో ఎంత ప్రశాంతత ఏర్పడాలంటే, మనం ఏం చేయకుండా పక్కన ఇలా కూర్చుంటే మన పక్కన ఉన్న వాళ్ళకి ఆ ప్రశాంతత సోకాలి. అంత ప్రశాంతత మన భౌతిక, మానసిక, ప్రాణిక శరీరాల్లో మనం నింపుకోవాలి. పుష్ పీస్ ఇంటు ద సెల్స్ అంటారు మదర్. మన కణాల్లోకి పీస్ వెళ్ళాలి. సాధ్యమా? తప్పకుండా సాధ్యము. కానీ శ్రీ అరవిందో మదర్ అంటారు, మదర్ ప్రతి చోట అంటారు, నీకు ప్రశాంతత కావాలంటే ఫస్ట్ యూ మస్ట్ ఆస్క్ ఫర్ దట్ ప్రశాంతత. నీకు అది కావాలని, నిజంగా కావాలంటే నాలుగు చివరి నుంచి నాకు 100 విషయాలు కావాలి, కానీ మనస, వాచ, కర్మ కావాలా? సో చెప్తూ ఉంటారు. మూడవది, ద కెపాసిటీ టు ఫీల్ మదర్స్ ప్రెజెన్స్, రిమెంబరింగ్ హర్, కాలింగ్ హర్, ఆఫరింగ్ అవర్ వర్క్ టు హర్. శ్రీమాత యొక్క ఉనికి నిరంతరము మన అనుభూతిలో ఉండేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఆమెను క్షణం క్షణం స్మరించుకోవాలి, ఆమెని పిలవాలి, మన చేసే పనిని ఆమెకి సమర్పించాలి. సో మొదట అసలు ముందు మనలో ఉన్న భాగాల్ని గుర్తుపట్టడము, 2 ఒక ప్రశాంతత ఏర్పరచుకోవడము, 3 శ్రీమాతతో ఒక డైనమిక్ రిలేషన్షిప్ ఏర్పరచుకోవడము. ఇలా చేస్తూ ఉంటే నెమ్మదిగా వీ విల్ గ్రో క్లోజర్ టు ద మదర్. ఒకసారి ఉదార్ అంటే ఒక డివోటీ ఉన్నారు, మా డిసైపుల్ ఉన్నారు ఆశ్రమంలో, ఉదార్ పింటో అని. చాలామందికి ఆశ్రమ గ్రంథాలు చదివిన వాళ్ళందరికీ ఆయన తెలుస్తూ ఉంటారు. ఒకసారి ఆయనకి మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆయనకు అనుభూతి కలిగింది. ఏమిటి అంటే, ఆయనకి శ్రీ అరవిందుల వారు కనబడ్డారట. ఎలా కనబడ్డారట అంటే, పెద్ద శ్రీ అరవిందుల వారు, హ్యూజ్ శ్రీ అరవిందుల వారు. ఉదార్ గారు ఎక్కడున్నారంటే, అంత పెద్ద శ్రీ అరవిందో ఒక కణంలో ఉదార్ గారు ఉన్నారట. శ్రీ అరవిందుల చైతన్యం అంత విస్తరించి ఉంటే, ఆ శ్రీ అరవిందుల కాయంలో ఒక కణం ఉదార్ గారట. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆ కాన్షియస్నెస్. అలాగే ఇప్పటికి కూడా ఉన్నారు కొంతమంది డివోటీస్ ఆశ్రమంలో. ఈ మధ్య ఒక ఆయన అలా నడిచి వెళ్తే అక్కడ చుట్టుపక్కల ఎవరికో కళ్ళు మూసుకుంటే ఆయన వెనకాల శ్రీ అరవిందో కనబడ్డారు. ఆ నడిచి ఆయన వెళ్తున్నాడు, ఆయన వెనకాల శ్రీ అరవిందో వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంకేం లేదు, కామక్రోధ మదమోహం ఆశ్చర్యాలు ఏం లేవు. ఇక్కడ అంతా చైతన్యం, దివ్య చైతన్యం ఉంది. 60 ఏళ్ళు సాధన చేసిన మహానుభావులు వీళ్ళంతా నార్మల్ మనుషులా. మనం ఇవాళ తీయాలి మనలోంచి చెత్త అంతా అనుకుంటున్న వాళ్ళు 60 ఏళ్ళ నుంచి తీసేశారు. ఆ చెత్త అంతాను తీసేసి చక్కగా దివ్య చైతన్యాన్ని. సో ఇవి మనకు కూడా సాధ్యపడతాయి. ఇవి నిరుత్సాహపడి ఇదేదో ఈ జన్మలో అయ్యేది కాదు అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు. అట్లా కుదరదు. ఆల్ యువర్ నేచర్. ఇప్పుడు ఇందాక కాన్షియస్నెస్ చెప్పారు, ఎంత కాన్షియస్గా ఉండాలి మనము అని. ఇప్పుడు ప్లాస్టిసిటీ అంటే కొద్దిగా మోల్డబుల్గా ఉండాలి. మన వ్యక్తిత్వం మారేలాగా ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని మనం మలుచుకోగలిగేలా ఉండాలి. ఎంతసేపు నేను చెప్పింది రైట్, నువ్వు చెప్పింది రాంగ్. ఐఎమ్ కాషనింగ్ ఆల్ ఆఫ్ అస్, ఇంక్లూడింగ్ మీ. ఐ నో పీపుల్ హూ ఆర్ 89 to 90 years today, whose life career journey started when they are 30 years, and in 30 to 90 years time వాళ్ళది ఒకటే ప్రిన్సిపల్ లైఫ్లో. నేను ఎప్పుడు ధర్మం పట్ల ఉన్నాను, నేను కరెక్ట్, పక్కవాడు తప్పు. కుదరదు. 60 ఏళ్ళు గడిచిపోయినాయి, నేను కరెక్ట్, పక్కవాడు తప్పు, నేను కరెక్ట్, పక్కవాడు. కుదరదు. ఎక్కడో అక్కడ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తోంది, ఆయనకి ఎందువల్ల అది కరెక్ట్ అనిపిస్తోంది, అంతవరకు చెప్పగలగాలి మనం. అంతేగాని నేను తప్పు నువ్వు రాంగ్ అన్నామంటే మాత్రం రోజు అది జీవితాలు గడిచిపోతాయండి. అలా గతికితే అది ప్లాస్టిసిటీ కాదు, అది రిజిడిటీ. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ రిజిడిటీ. అది విరగాలి. అది నెమ్మదిగా విరగాలి అనకూడదు, మలుచుకోగలగాలి. అది మన దాంట్లో అసలు విరగడం అనేది ఉండదు. మనకి సాఫ్ట్గా మలుచుకోగలగాలి. మీ స్వభావం అంతా ఆమె స్పర్శకు సులభంగా లొంగిపోవాలి. అజ్ఞానంతో నిండిన తానే సమర్థుడు అనుకొనిన మనస్సు ప్రశ్నించుచు, సంశయించుచు, వాదించుచు,
తన ప్రకాశానికి మార్పుకి తనే శత్రువుగా నిలిచినట్టుగా ఉండకూడదు. మనిషిలోని భౌతిక చైతన్యం అడ్డుకున్నట్లు దాని అసమర్థతతో, జడత్వంతో, తామసంతో కూరుకుపోయినట్టు ఉండకూడదు. అది దాని సంకుచితత్వంలో, చీకటిలో ఉండే అల్ప ఆనందాన్ని హత్తుకుని దాని యాంత్రిక దినచర్యను, దాని మందకొడితనాన్ని, దాని తమోనిద్రను కలవరపరిచే ప్రతి దివ్య స్పర్శకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్టు ఉండకూడదు. మీకు మీ భౌతికంలోంచి రెసిస్టెన్స్ కనపడాలి అంటే సింపుల్గా మాట చెప్తాను. వెళ్ళి ఒక 45 నిమిషాలు మెడిటేషన్ కూర్చుంటాను, అకస్మాత్తుగా ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీకు ఒకవేళ అలవాటు కనుక లేకపోతే కింద నుంచి ముళ్ళు గుచ్చుకున్నంత లేచిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బాడీ కూర్చోలేదు, ఇన్ని తిరుగులు తిరుగుతూ నిన్న నాళ్ళ నుంచి ఉన్నట్టుండి 45 నిమిషాలు కట్టిపడేస్తే దానికి అసలు తట్టుకోలేదు. అది ఇట్ వాంట్స్ టు గెట్ అవుట్, స్ప్రింగ్ లాగా లేచిపోదామని చూస్తుంది. అలాగే నిద్రపోయేటప్పుడు మీ నిద్రపోయే పోస్చర్ని ఒకసారి మార్చి చూడండి. కొత్త పోస్చర్ అలవాటు అవ్వడానికి 10 రోజులు పడుతుంది. రిజిడిటీ ఆఫ్ ద బాడీ అండ్ సిమిలర్లీ రిజిడిటీ ఆఫ్ ద మైండ్, థాట్స్, ఇమోషన్స్. నేను రైట్, నువ్వు రాంగ్. ఇంకోళ్ళకి మోటివ్స్ ఆపాదించడం, ఇంకోళ్ళని క్రిటిసైజ్ చేయడం, ఇవన్నీ స్పిరిచువల్ కాదు. సో మన ఫిజికల్ అండ్ మోర్ దెన్ ఫిజికల్, శ్రీ అరవిందుల యోగం అంతా సైకలాజికల్ యోగం. కొంతమంది అంటారు ఇట్ ఈస్ అ యోగా ఆఫ్ సైకాలజీ అంటారు. ఇక్కడ మారాలి, ఇక్కడ మారాలి, హృదయం మారాలి, ఆలోచన మారాలి. కీప్ ఆన్ బ్రేకింగ్. అక్కడ మనకి ఏ శక్తి హెల్ప్ చేస్తుంది? మహాసరస్వతి. మనం చదువుకున్నాం లాస్ట్ టైం. సో ఇదంతా నెమ్మదిగా మారాలి. తర్వాత ద అన్రిజర్వ్డ్ సరెండర్ ఆఫ్ యువర్ ఇన్నర్ అండ్ అవుటర్ బీయింగ్ విల్ బ్రింగ్ దిస్ ప్లాస్టిసిటీ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద నేచర్. ప్లాస్టిసిటీ గురించి ఇంకొక 2 విషయాలు క్విక్గా చెప్పేస్తాను. మెంటల్ ప్లాస్టిసిటీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ ట్రూ నాలెడ్జ్. మదర్స్ వర్డ్స్. మానసిక సౌలభ్యత, మైండ్లో ఆలోచనలు మారాలి, ఆలోచన రీతి మారాలి. ఇవి మారాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ముందు మనం ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. అసలు మన నార్మల్ రియాక్షన్స్ ఏమిటి, మైండ్ మన నార్మల్ థాట్స్ ఏమిటి, మన నార్మల్ రియాక్షన్స్ ఏమిటి, అదొక మనం ఒక 2 pages లిస్ట్ రాసుకోవాలి. అండ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్. హ్యూమన్ నేచర్ డస్ నాట్ చేంజ్ ఫర్ డికేడ్స్. స్టిమ్యులస్ ఇలా ఉంటే రెస్పాన్స్ ఇలా ఉంటుంది, అది క్లియర్గా తెలిసిపోతుంది. మనిషి చాలామంది ఆధ్యాత్మికం వైపు రాని వాళ్ళు, మీరు 30 ఏళ్ళకి స్టిమ్యులస్ ఇస్తే ఇదే రెస్పాన్స్ వస్తుంది, 60 ఏళ్ళకి స్టిమ్యులస్ ఇస్తే ఇదే రెస్పాన్స్ వస్తుంది. ఏం చేయాలి? తర్వాత సైకిక్ ప్లాస్టిసిటీ. శ్రీ అరబిందో చెప్తారనమాట, వీ హ్యావ్ టు డెవలప్ సైకిక్ ప్లాస్టిసిటీ. ప్లాస్టిసిటీ విదిన్ as opposed to rigidity which insists on maintaining its own ideas, feelings and other things. తర్వాత unreserved surrender. మీ అంతరంగిక బాహ్య అస్తిత్వం యొక్క సంపూర్ణ శరణాగతి మీ స్వభావంలోని అన్ని భాగాలలో ఈ సౌలభ్యాన్ని తీసుకువస్తుంది. నెమ్మదిగాట ఇలా మనం మదర్ని పిలిచి, మదర్కి ఓపెన్ అయ్యి, మదర్ని ఆహ్వానించి ఈ చైతన్యాన్ని మనం లోపలికి తీసుకుందాం అంటే నెమ్మదిగా ఏమవుతుందంటే పైనుంచి దిగివచ్చే జ్ఞానము, కాంతి, శక్తి, సామరస్యము, సౌందర్యము, పరిపూర్ణత అన్నిటికీ మన మనసు నిరంతరంగా తెరుచుకుని ఉంటే, కాన్స్టెంట్ ఓపెన్నెస్, మీలో ప్రతి చోట చైతన్యము మేలుకొంటుంది. చివరికి శరీరం కూడా మేల్కొని దాని సుప్త చైతన్యాన్ని సుప్రామెంటల్ చైతన్య శక్తితో ఏకం చేస్తుంది. ఇందాక అన్నాం కదా, సుప్రామెంటల్ హైట్స్ అండ్ ద ఎబిసెస్ ఆఫ్ మ్యాటర్. ఇక్కడ ఆయన బ్రిడ్జ్ చూపిస్తున్నాడు. ఇలా మనంట ఆ చైతన్యాల్ని మనలో పిలిచి నింపుకుంటూ ఉంటేట నెమ్మదిగా సుప్రామెంటల్ కాన్షియస్నెస్కి, ఈ మెటీరియల్ ఇగ్నోరెన్స్కి బ్రిడ్జ్ ఫార్మ్ అవుతుంది. వాటి రెండింటి మధ్య కాన్షియస్నెస్ బ్రిడ్జ్. పైనుండి, క్రింది నుండి, చుట్టుపక్కల నుండి ఆమెలోని శక్తులన్నీ మనని ఆవరించుకున్నాయి అనే అనుభూతి వస్తుంది. సో ఇలాగా దిస్ ఈజ్ హౌ యూ ఓపెన్ టు ద సుప్రీం లవ్ అండ్ ఆనంద.
ప్రతి సెక్షన్లోనూ నేను ఒకటి మీకు చూపిస్తున్నాను. శ్రీ అరవిందుల వారి రచనా శైలి ఎలా ఉందంటే, ఆయన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పి, ఈ విషయాలు జరగాలంటే నీలో కొంత నెగిటివిటీస్ తప్పించాలి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు మనలో ఉండే ఏమిటి ఉన్నాయి. Do not try to understand and judge the Divine Mother by your little earthly mind that loves to subject even things that are beyond it to its own norms and standards, its narrow reasonings and erring impressions, its bottomless aggressive ignorance and its petty self-confident knowledge. ఇక్కడ ఏమంటున్నారంటే, నీ చైతన్యం కొద్దిగా వృద్ధిలోకి రాగానే నువ్వు చివరికి దైవాన్ని కూడా ప్రశ్నించగలిగే అంత శక్తి నీలో ఉందని భ్రమపడద్దు. శ్రీమాత చర్యలను, శ్రీమాత విధానాలను నీ సంకుచితమైన మానసిక ఆలోచనలతో వాటిని విమర్శించద్దు. యుగాలుగా ప్రతి ఆశ్రమంలోనూ గురువుని ప్రశ్నించి విమర్శించే మహానుభావులు శిష్యులుగా వచ్చారు. మన ఆశ్రమంలో కూడా వచ్చారు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలామంది ఉన్నారు. ఎవరు అంటే చాలా విచిత్రంగా ఉంటుందండి. తప్పులని చెప్పలేము. శ్రీ అరవిందుల మార్గంలో సిన్ అంటూ ఎప్పుడు చెప్పరు కదా, ఆయన ఇగ్నరెన్స్ అనే చెప్తారు. ఇగ్నరెన్స్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ సిన్, ఇస్ బేసికలీ ఎ ఫార్మ్ ఆఫ్ పర్వర్షన్ అండ్ ఇగ్నరెన్స్. ఇంకా శ్రీమాతనే విమర్శించే భక్తులు ఉన్న పరిస్థితుల్లో శ్రీమాత కోసం పనిచేసే వాళ్ళని విమర్శించడంలో పెద్ద గొప్పే ఉంది. అప్పుడు మదర్ని విమర్శించిన వాళ్ళు కూడా చాలామంది అప్పుడు ఉండేవారు. అయినా సరే మదర్ ఏమిటంటే అది కూడా అర్త్లీ నేచర్లో ఒక రే ఆఫ్ ఇగ్నరెన్స్ అని చెప్పేసి పాపం ఒకసారి ఆవిడ చుట్టూతా ఉన్న ఒక ఆవిడని చాలా హెరాస్ చేస్తూ ఉండేది. మదర్ చుట్టూతో 6-7 ఉండేవారు లేడీస్. ఒక అమ్మాయి ఒక లేడీ ఆవిడని బాగా హింసిస్తూ ఉండేది, ఇబ్బంది పెడుతూ ఉండేది. చేసేది కాదు. ఆవిడకి ఇది కావాలంటే అది ఉండేది, అది కావాలంటే ఇది ఉండేది. అమ్మకేమో రోజుకు చూడడానికి 1000 మంది వచ్చేసేవాళ్ళు. ఇలా తడబడుతూ ఉంటే ఇబ్బంది అయిపోతూ ఉండేది. ఒకసారి ఒక ఆయన విసుగొచ్చి అడిగాడు, ఏంటమ్మా ఈ గోల? ఆశ్రమంలో 1000 మంది ఉన్నారు, నీ చేతి కింద పని చేయాలంటే 500 మంది రేపు పొద్దున్నే తయారవుతారు. ఎందుకు పడుతున్నావు ఈ అమ్మాయితో? నువ్వు ఏమిటి నీ గొడవ? పంపించేసే ఈ అమ్మాయినంటే అక్కడ మళ్ళీ మన యోగ సూక్ష్మం చెప్పింది మదరు. మనది రూపాంతర యోగం. నేను ఆమె వెనకాల ఉన్న శక్తిని రూపాంతరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఫోర్స్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఫర్ హర్ ఇట్ ఈస్ నాట్ దిస్ లేడీ, ఇట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఫ్రమ్ ద ఎంటైర్ టెరెస్ట్రియల్ నేచర్. అంత కంపాషను, అంత ఓపిక మనమైతే జల్లపీకి బయటకు పంపించేద్దాం అండి, అంతే కదా. ఎవడికి ఓపిక ఉందండి? నాకు 1000 మంది వస్తుండే, నువ్వేమిట్రా మధ్యలో నీ గోలా అని. అలా కాదు. మన మార్గంలో మనం ఆధ్యాత్మికం అనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శాస్త్రాల్లో ఒక మాట చెప్తారు, ఎవరైనా పుణ్యపురుషుడు ఉంటేట వారిని సహకరించేవారు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు సాక్షాత్కారమైన పుణ్యపురుషుడికి పుణ్యము లేదు, పాపము లేదు. ఆయనకి తెచ్చుకోవాల్సింది లేదు, నథింగ్ డూయింగ్, హీఈస్ ఆల్రెడీ బియాండ్ పాపం అండ్ పుణ్యం. కానీ అలాంటి మహానుభావుడికి సేవ చేసేవాడికి ఏమిటా అంటే అదృష్టం, ఆ కార్యాల వల్ల వచ్చే పుణ్యభాగం వీళ్ళకి వచ్చేస్తుందిట. అలాగే అలాంటి మహానుభావులు విమర్శించి హింసించి చేసేవాళ్ళకి ఏదైనా శేషపాపం ఉంటే అది వచ్చేస్తుంది వీళ్ళకి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఎలా ఆలోచించాలంటే, రామదాసుకి ఒక సన్నివేశంలో రాముడు వచ్చి అంటాడు, రావయ్య నీకు మోక్షం ఇచ్చేస్తానంటే, నీకు మోక్షం ఇస్తే నాకేం దొరుకుతుంది అంటాడు. ఏం దొరుకుతుంది ఏమిటి? నువ్వు అక్కడ ఉంటావు, ఆనందానుభూతి జరుగుతుంది అంటే, లేదు నాకు ఆ ఆనందానుభూతి కాదు, నీ గుడి ముందు నన్ను బండరాయిగా పడే నీ వచ్చేపోయే భక్తులందరి పాద ధూళి నా మీద పడుతుంది, అది నాకు అంతకంటే ఎక్కువ ఆనందం, నీ వైకుంఠానందం నాకు అక్కర్లేదు పొమ్మన్నాడు. శ్రీమాత పని చేసేవాళ్ళు క్వయట్గా ఎంతోమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. చూడ్డానికి మానవుల్లానే ఉంటారు, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకుండే వీక్నెసెస్. కానీ వాళ్ళని పట్టుకుని వేధించడం, హింసించడం, వాళ్ళ మీద నానా అభాండాలు వేసేయడం, నానా మాటలు అనేయడం అవకాశం ఉంది కదా అని చెప్పేసి నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఇప్పుడు అన్ని సెంటర్లు నేను తిరుగుతూనే ఉంటాను కదా. పాపం
ప్రతి సెంటర్లోనూ కింద మీద పడి చేసేవాళ్ళు 2 కంటే ఎక్కువ ఎక్కడ కనబడరు నాకు. వాళ్ళు క్యాండిల్ లాగా 2 వైపుల నుంచి వెలిగిచ్చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళేమో వచ్చినప్పుడు కొంతమంది పూలేస్తారు, కొంతమంది అక్షంతలు వేస్తారు. ఏం చెప్పమంటారు? ఎవరికి ఏం కావాలండి? అండ్ విచిత్రం ఏంటంటే ఇలా పనిచేసేవాళ్ళు నా అదృష్టం అని చెప్పాలి. ఇప్పుడు నేను ఇలా ఎలాంటి వాళ్ళతో పనిచేస్తున్నాను, ఎవరికి వాళ్ళ పేరుతో సంబంధం లేదు. ఒక 70 ఏళ్ళ ఆయన భార్య బిడ్డలు హైదరాబాద్లో ఉంటే ఆయన అక్కడుండి సేవ చేసుకుంటున్నాడు. తిండికి కూడా కష్టం అవుతుంది ఆయనకి, అయినా ఆయన సెంటర్ వదిలిపెట్టట్లేదు. 70 ఏళ్ళు బీపీలు, షుగర్లు, నానా గొడవలు. అలాంటి వాళ్ళని పట్టుకుని విమర్శిస్తే ఏమొస్తుందండి? పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా? మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు. మనం వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ how we assess things. We should not look at the person. One of the things I've learned, మనిషిని చూడడం మానేయాలి. ఆ మనిషి వెనకాల ఇప్పటిదాకా జరిగిన విషయాలను పట్టుకోవాలి మనం. గత 20 ఏళ్లలో ఆయన ఏం చేశాడు, గత 10 ఏళ్లలో ఆయన ఏం చేశాడు, గత 5 ఏళ్లలో ఆయన ఏం చేశాడు, అది పట్టుకుందాం. ఆయనకి మాట దురుసు ఎక్కువ అండి, ఆయనకి చికాకే, నీకు ఎందుకు అదంతాను? ఆయన చేసే పని ఏమిటి? మిగతా వాళ్ళందరూ ఊరంతా తిరుగుతూ ఉంటే ఆయన మదర్ని ఎన్నుకున్నాడు కదా, ఆయన పట్టుకోవద్దు మనం. అది మనం గమనించుకోవాలి. ఇక్కడ శ్రీ అరవిందుల వారు మదర్ని అనవసరంగా అనలైజ్ చేయొద్దు, మీకు అర్థం కాదు అనేది ఆయన ఒక పారాగ్రాఫ్లో చెప్పారు. నేను దీని మీద పెద్ద ఇలాబరేషన్ ఇవ్వను, జస్ట్ యూ కెన్ ఎంజాయ్ వాట్ హీ హెస్ డిస్క్రైబ్డ్. మనిషి మనస్సు తన అర్ధాంధకారపు కారాగారములో బంధింపబడినది. దివ్య శక్తి యొక్క అనేక స్వేచ్ఛాయుత అడుగులను అది అనుసరించలేదు. ఆమె అడుగులు తడబడుచున్న మానసిక అవగాహనను దాటిపోయినవి. ఆమె కదలికల కొలమానాలు ఈ మనస్సు కొలమానాలు కావు. ఆమె అనేక విభిన్న వ్యక్తిత్వాలు వేగవంతమైన మార్పుల వల్ల, ఆమె లయల నిర్మాణము చేయడము, లయలను విచ్ఛిన్నము చేయడం వల్ల, ఆమె వేగవంతమైన ప్రగతి మరియు మందగమనం వల్ల, ఒక సమస్యను మరొక సమస్యను పరిష్కరించడంలో ఆమె వైవిధ్యభరితమైన పద్ధతుల వల్ల, ఒక మార్గాన్ని ఒకసారి స్వీకరించి మరొక మార్గాన్ని ఇంకొకసారి విడిచిపెట్టి మరియు వాటిని సమన్వయించడం వల్ల ఆ మనస్సు, మానవుని మనస్సు అయోమయానికి లోనైపోతుంది. అజ్ఞానపు గుహానిలయముల గుండా పరమ ప్రకాశానికి వైపు చక్రముల్లా తిరుగుచూ శీఘ్రంగా ఎగసిపోతున్న శ్రీమాత పరమశక్తి యొక్క మార్గమును అది గమనించలేదు, గుర్తించలేదు. ఆవిడ ఆ రకంగా పనిచేస్తుంది. అసలు ఈ ప్యాసేజ్ ఇంగ్లీష్లో చదివితే నాకైతే కళ్ళు మూసుకుంటే కాస్మాస్ కనబడుతుంది. కొన్ని నక్షత్రాలు ఇక్కడ పుడుతున్నాయి, కొన్ని నక్షత్రాలు అక్కడ పేలిపోతున్నాయి, ఏమిటేమిటో జరిగిపోతుంది, మనకు అర్థం కూడా కాదు. కానీ అదంతా వైశ్విక చైతన్యం, శ్రీమాత చైతన్యం. దట్ ఈస్ ద బ్యూటీ. The hand that sent Jupiter spinning in the heaven spends all its cunning fashioning a curl. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు సార్. అలాగే శ్రీ అరవిందుల వారి పోయిటరీ ఇంకా అటు వెళ్ళామంటే మళ్ళీ ఇటు ఉండిపోతాం మనం. సో ఐ విల్ జస్ట్ స్కిప్ త్రూ దాట్. సో నీ మనస్సుతో మదర్ని పట్టుకునే ప్రయత్నం చేయొద్దు, నీ ఆలోచనలతో మదర్ని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. మరి ఏం చేయాలి? దానికి బదులుగా మీ అంతరాత్మ గ్రహణశీలతను శ్రీమాత వైపుకి మళ్ళించండి. మదర్ ప్రెజెన్స్ని సైకిక్ బీయింగ్తో గుర్తించే ప్రయత్నము చేయండి. ఫీల్ హర్ విత్ ద సైకిక్ నేచర్. చైత్య స్వభావముతో ఆమె ఉనికిని కనుగొనుటలోను, చైత్య దృష్టితో ఆమెను దర్శించుటలోను తృప్తి కనుగొనాలి. అప్పుడు శ్రీమాత స్వయంగా మనస్సును, హృదయాన్ని, జీవితాన్ని, శారీరక చైతన్యాన్ని చైత్య తత్వముల చేత ప్రకాశింపజేసి వాటికి తన స్వభావాన్ని శ్రీమాత వెల్లడిస్తారు. సో బేసిక్గా ద సాధన ఆఫ్ సైకిక్ బీయింగ్. ఇన్ఫ్యాక్ట్ శ్రీ అరవిందుల 37 వాల్యూమ్స్ అంతా సంక్షిప్తంగా చేసి ఏదో ఒక సాధన పట్టుకోవాలండి. ఏం పట్టుకోవాలంటే ఇదే సాధన పట్టుకోవాలి, సైకిక్ బీయింగ్. మన అదృష్టం ఏంటంటే మదర్ శ్రీ అరవిందో అంతరాత్మ సాధన గురించి చాలా విపులంగా చెప్పారు. నేను ఎన్నోసార్లు అంటూ ఉంటాను, మనం ఉపనిషత్తులు చదివినా, భగవద్గీత చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా ప్రతి చోట అంతరాత్మ గురించి చర్చ ఉంటుంది. కానీ అసలు అంతరాత్మని ఎట్లా పట్టుకోవాలి అనేది చెప్పిన వాళ్ళు ఎక్కడ కనపడలేదు నాకు. నేను అంతా చదివాను అంటలేదు, కానీ చదివిన కొద్దిబాట్లు.
అంతరాత్మ ఉందని అందరూ చెప్తారు, కానీ ఆ అంతరాత్మ వైపు నువ్వు ఎట్లా వెళ్ళాలి, ఆ అంతరాత్మని నీ బాహ్య చైతన్యానికి ఎట్లా తీసుకురావాలని ఎవరు చెప్పలేదు. మదర్ శ్రీ అరవిందో స్టెప్ బై స్టెప్ చెప్పారు దాని గురించి. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ సైకిక్ నేచర్ని కనుక నువ్వు డివైన్ మదర్కి ఓపెన్ చేస్తే ఆవిడ ఆ డివైన్ కాన్షియస్నెస్ని తీసుకొచ్చి నీ చైతన్యాన్ని రూపాంతరం చేస్తారు. మనం బాహ్య చైతన్యం నుంచి అంత చైతన్యంలో ఉండి అక్కడి నుంచి గమనించాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు కదా శాస్త్రాల్లో, మరి అదే. Seeing with the heart, that is another way of saying psychic vision. Seeing with a feeling, noticing a subtle and feeble vibration. As we grow closer to our psychic, the physical, vital and mental framework will evolve. It will purify, it will melt, it will reform under the light of the psychic. తర్వాత ఇంకొక ఇందాక ఏం చెప్పారంటే మదర్ని నువ్వు ఏదో దాంట్లో అలా పట్టుకోవద్దని చెప్పారు. ఇంకోటి ఏం చెప్తారంటే అవాయిడ్ ఆల్సో ది ఎర్రర్ ఆఫ్ ది ఇగ్నరెంట్ మైండ్స్ డిమాండ్ ఆన్ ద డివైన్ పవర్ టు యాక్ట్ ఆల్వేస్ అకార్డింగ్ టు అవర్ క్రూడ్ సర్ఫేస్ నోషన్స్ ఆఫ్ ఆమ్నిసియన్స్ అండ్ ఆమ్నిపొటెన్స్. ఇక్కడ బేసిక్గా ఈ పారాగ్రాఫ్ కొద్దిగా ఏం చెప్తారంటే, నువ్వు భగవంతుడిని, నీకు భగవంతుడు ఎలా ఉండాలి అనే అర్థమైంది చూసావా, ఆ అర్థంతో నువ్వు భగవంతుడిని కొలవడం మానేసి, ఆ అర్థంతో నువ్వు భగవంతుడిని జడ్జి చేయడం మానేసి. ఇక్కడ దగ్గరలోనే ఒక ఆవిడ ఉన్నారు, అంటే కొద్దిగా కఠినమైన విషయమే కానీ కొన్ని మనం తెలుసుకోవాలి. భగవంతుడు అంటే విపరీతమైన నమ్మకం, ఏళ్ల కొద్ది నమ్మకం, చాలా నమ్మకం, ఎన్నో గుళ్ళు, ఎన్నో గోపురాలు. వాళ్ళ వారికి అనారోగ్యం చేసింది, ఏవో దండాలు పెట్టుకుంది. మరి కాలం తీరిపోయింది కాబోలు, ఆయన వెళ్ళిపోయాడు. ఈవిడ ఒక 1 year పాటు భగవంతుడి పూజ చేయడం మానేసింది. మొత్తం దేవుళ్ళని తీసి టపాన్ లోపల పడేసింది. 20 ఏళ్ళు పూజ చేసిన విగ్రహాలు. ఏంటంటే నేను నీకు చెప్పాను మా ఆయన్ని కాపాడమని, నువ్వు కాపాడలేదు, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. దట్ ఈస్ నాట్ ఎ వెరీ ఇవాల్వ్డ్ సెన్స్ ఆఫ్ రిలేషన్ విత్ గాడ్. గాడ్ విల్ నాట్ యాక్ట్. మన జీవితం ఒక రకంగా నడుస్తుందంటే దానికి వెనకాల ఎన్ని కారణాలు ఉన్నాయండి. మన వ్యక్తిగత కర్మ, మన ఫ్యామిలీ కర్మ, మన పూర్వజన్మ సుకృతాలు, కొన్ని ఇంటర్ రిలేటెడ్, మన ఈ జన్మ జాతకం. ఏం పట్టుకొస్తున్నాం మనం? అసలు కర్మ సిద్ధాంతంలోకి వెళ్తే అక్కడ ఎన్నెన్ని విషయాలు చెప్తారు, మనకి అవన్నీ పట్టించుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు దేవుడిని పట్టుకుని నువ్వు దేవుడు అయితే ఇది చేసేసాయంటే మనం ఏం తుకారామా రామదాసా ఆయన మనం చెప్పినట్టు చేయడానికి? అది అలా చేయొద్దని చెప్తున్నారు అనమాట. కాస్త నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇట్లా గోల్ చేయొద్దు, లేనిపోంది నువ్వు ఆమ్నిపోటెంట్ అయితే ఇట్లా చేసే ఆమ్నిసియన్స్. దీంట్లో ఒక తమాషా స్టోరీ ఉంది. ఏంటంటే కొద్దిగా ఈ సెషన్ కొద్దిగా ఎక్కువ అవుతుంది, మీరేమనుకోవద్దు, బట్ చెప్పుకుంటూ వెళ్దాం. పాండిచేరిలో ఒక భక్తుడు ఉండేవాడు మదర్కి. ఆయనకి మదర్ అంటే చాలా నమ్మకం. ఆయన అందరినీ మదర్ దగ్గరికి తీసుకొచ్చేయాలని ఆదుర్దా అనమాట. అరే వీళ్ళకి మదర్ తెలియదు, పట్టుకొచ్చేయాలి వీళ్ళు మదర్ దగ్గరికి. ఆయన ఏం చేసేవాడంటే వెళ్ళి ఆశ్రమం ఏదన్నా పొలిమేరలో ఉన్న వాళ్ళని నీకు ఏం తెలుసు మదర్ అంటే, నువ్వు అనవసరంగా వేషాలు వేస్తున్నావు, ఆశ్రమానికి హెల్ప్ చేయి. నువ్వు హెల్ప్ చేయకపోతే ఆవిడ ఏమనుకుంటున్నావు, ఆవిడ మహాకాళి వాయించేస్తుంది, నీ ఇల్లు ఎగిరిపోతుంది రేపు నెక్స్ట్ వచ్చే స్టామ్లో, ఏమనుకుంటున్నావు, ఆ పైన టప్ అయిపోతావు, అసలే అనారోగ్యంగా ఉన్నాడు మీ నాన్న, జాగ్రత్తగా ఉండు. ఇట్లా భయపెట్టేసేవాడు అందరు. నేను ఆయన కొండలు వచ్చి పడిపోతాయి, లైట్నింగ్ వచ్చేస్తుంది, సముద్రం వచ్చేస్తుంది, ఇలా భయపెడుతూ ఉంటే కొన్నాళ్ళు చూశారు వీళ్ళంతా. చూసి మదర్కి వెళ్ళి చెప్పారు, ఏమిటమ్మా వీళ్ళు అందరినీ బెదిరించేస్తున్నాడు, ఇలా కొండలు వచ్చేస్తాయిట, నదులు వచ్చేస్తాయిట, వాదులు వచ్చేస్తాయిట, పేలిపోతుందిట ఇదంటే. పిలిచారు ఆయన. వచ్చాడు, ఒక చిన్న ల్యాంబ్ లాగా వచ్చాడు, మేకపిల్లలాగా వచ్చి అక్కడ కూర్చున్నాడు. మదర్ అటు ఇటు చూసి ఏమిటి ఇట్లా చేస్తున్నావు అంటే, అమ్మ నువ్వు ఇవన్నీ చేయలేవా, చేయగలవు కదా అన్నట్టు. ఇంకేమంటారు మదర్ నవ్వి ఇంకోసారి చేయగలి పంపించేశారట. సో మన అదృష్టం ఏంటంటే మన ఆశ్రమంలో కూడా మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే మన మైండ్ మిరకల్స్తో చాలా ఇంప్రెస్ అయిపోతుంది. అది కూడా మీరు పట్టుకోవద్దని చెప్పారు. పూర్ణయోగ మార్గంలో 2 విషయాలు.
ఇక్కడ ఎన్నో మిరకల్స్ జరుగుతాయి. ఇక్కడ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరినైనా అడగండి, వాళ్ళ జీవితం నిండా మిరకల్సే. వీ డోంట్ జస్ట్ సీ మిరకల్స్, వీ కౌంట్ ఆన్ మిరకల్స్ అంటారు కొంతమంది. వెళ్ళే ట్రైల్ ఆగిపోవాలి, కావాల్సిన బస్సులు వచ్చేయాలి, ఇవన్నీ మీరు కౌంటింగ్ చేసేస్తుంది మా మాత అంటారు. కానీ శ్రీ అరవింద మదర్ ఎప్పుడూ కూడా ఫిజికల్ లెవెల్లో మిరకల్స్ పెద్దగా చేయలేదు. చాలా చాలా అరుదు, చాలా చాలా అరుదు. ఒకసారి అలాంటి అరుదైన విషయం ఏమిటంటే ఆశ్రమంలో కఠిన పరిస్థితుల్లో యుద్ధాలు జరిగే, ప్రపంచ యుద్ధాలు జరిగే టైంలో అన్నం అయిపోతుంది, బియ్యం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, డబ్బులు కష్టంగా ఉన్నాయి, బియ్యం కష్టంగా ఉన్నాయి. అప్పుడు శ్రీమాత ఆ డైనింగ్ హాల్ ఇన్ఛార్జ్ని పిలిచి చెప్పారు, ఏమిటి పరిస్థితి అంటే ఇట్లా ఉందమ్మా, ఇంకో 2 రోజులు వస్తుందంటే ఓ పని చేయి, నువ్వు ఒక్కడివే బియ్యం తీ ఆ బస్తాలోంచి, ఇంకెవరిని వెళ్ళనివ్వద్దు, ఇంకెవరిని తీనివద్దు, నువ్వు ఒక్కడివే తీ. వెళ్ళాడు. ఆయనకి తెలుసు ఎంత ఉందో. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, 5 రోజులు అయింది, నడిచిపోతుంది ఆశ్రమం ఏ గొడవ లేకుండాను. కానీ ఇది 10 మందికి చెప్తారా అంటే చెప్పరు. మన మార్గంలో నిషేధం, ఏ మిరకల్స్ ఎవరెవరికి చెప్పరు. ఒక విషయం. రెండో విషయం, సభాముఖంగా అయితే అసలు చెప్పరు. బికాస్ మిరకల్స్ ఫీడ్ ఈగో. నేను ఎంత గొప్పవాడిని చూసావా, మదర్ ఇట్లా చేసింది నా కోసం, నో, నాట్ పాసిబుల్. ఇంకొక విషయం, ఇదంతా మదర్ని ఇట్లా నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దని ఎందుకు చెప్తారంటే శ్రీ అరవిందలో క్లారిఫికేషన్ ఇస్తారు. శ్రీమాత ఇండివిజువల్, యూనివర్సల్, ట్రాన్సెండెంటల్ 3 చూసాం మనం. పరాత్పర స్థాయి, వైశ్విక స్థాయి, వ్యక్తిగత స్థాయి. ఇక్కడ శ్రీ అరవిందలో వారు ఏం చెప్తారంటే ఆ పరాత్పరమైన శ్రీమాత ఆ పరాత్పరం నుంచి ఇక్కడ మార్చేయట్లేదు. ఆ పరాత్పరంలో కూర్చుని మన ఇట్లా పైకెత్తేసి స్వర్గానికి తీసుకెళ్ళిపోవట్లేదు. ఆవిడ భౌతికంగా దిగి వచ్చి ఇక్కడ ఈ అంధకారంలో, అజ్ఞానంలో యుద్ధాలు చేస్తూ in the field of this ignorance she is trying to transform with the rules of this game. భగవంతుడు ఎప్పుడు అంటూ ఉంటారు, భగవంతుడుట ఆయన పెట్టిన నియమాలను ఎప్పుడు ఉల్లంఘించట, కావాలంటే తర్వాత నియమాలు మారుస్తాడట, కానీ ఆ నియమం ఉంటే మాత్రం ఉల్లంఘించట. చాలా మటుకు అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. శ్రీకృష్ణుడు ఆఫ్ కోర్స్ ఈజ్ ఎక్సెప్షన్ టు ఆల్ రూల్స్, అది వేరే విషయం. బట్ రాముడు ఎప్పుడు అట్లా చేయలేదు కదా. అంతకుముందు వాళ్ళకున్న రూల్స్ వాళ్ళు పాటించారు. నరసింహుడు కూడా పాటించాడు చివరికి. ఆ బ్రహ్మదేవుడు ఇచ్చిన రూల్స్ అన్నీ పాటించి వచ్చాడు ఆయన నరసింహుడు, కానీ రాలేదా. సో షీ ఈజ్ ఫైటింగ్ విత్ ఇగ్నరెన్స్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ఇగ్నరెన్స్. సో డోంట్ జడ్జ్ ద మదర్ బై యువర్ మైండ్, బట్ ఫీల్ హర్ బై ద వే ఆఫ్ ది ఆస్పైరింగ్ సైకిక్. దట్ ఈస్ వాట్ శ్రీ అరవిందో keeps on saying. There are many tangled knots that have to be loosened but cannot be cut abruptly asunder. ఎన్నో చిక్కుముళ్ళు ఉన్నాయి. వీటి చిక్కుముళ్ళు ఎక్కడంటే వైశ్విక చైతన్యంలోనూ మన చైతన్యంలోనూ చిక్కుముళ్ళు ఉన్నాయి. ఫియర్, యాంగర్, డిప్రెషన్, ఇవన్నీ ఒకదానికొకటి అంటుకుని ఉంటాయి లోపల. కాంప్లికేషన్స్ ఏదో ఒక ట్రిగర్ రాగానే బుస్సును బయటకు వచ్చేస్తాయి. ఇవన్నీ ఉంటే వీటిని మనం కట్ చేసి పడేయడానికి లేదట. నెమ్మదిగా విప్పాలట. అదే ఇందాక అన్నాను కదా, కొట్టేయమని లేదు, మన వాళ్ళు నెమ్మదిగా దాన్ని చేయమన్నారు అని. ద అసుర అండ్ రాక్షస అండ్ హోల్డ్ దిస్ ఎర్త్లీ నేచర్ అండ్ హ్యావ్ టు బి మెట్ అండ్ కాంకర్డ్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. And the human nature is too weak and obscure to be suddenly lifted up to a form beyond it. ఇంకొక మాట చెప్తారు ఏమిటంటే మనకున్న భౌతికము ఎంత, భౌతిక మానసిక ప్రాణికము ఎంత వీక్గా ఉన్నాయట అంటే ఉన్నట్టు నీకు ఇప్పుడు అమరత్వం ఇస్తానంటే టప్పని పేరిపోతావుట నువ్వు. ఇది ఒక గురువు గారు చెప్పారు. నీకు ఇప్పుడు నేను సెల్ఫ్ రియలైజేషన్ నువ్వు టప్పని పేలిపోతావు, నీకు అది కెపాసిటీ లేదు, డెవలప్ చేసుకోవాలి కెపాసిటీ. నెమ్మదిగా ఏదో అంటారు, మనం 220 వోల్ట్లు పెట్టాల్సిన బల్బులో మీరు 1000 వోల్ట్లు పంపిస్తే ఏమవుతుంది, టపా అంటుంది ఆ బల్బు. మనం కూడా ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్నాం. ఆయన కాషన్ ఏం చెప్తారంటే, మీరు మీ మనస్సును అంటే ఈ బాడీ, వైటల్ అండ్ మైండ్, వీటితో కనుక మీరు మదర్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తేట, మీరు మీ మనస్సును అనుసరిస్తే శ్రీమాత మీ ముందు ప్రత్యక్షమైనప్పటికీ వారిని గుర్తించలేరు. The senses, outer consciousness cannot recognize the mother even when she is manifest before you. Follow your soul, not your mind. Your soul that answers to the truth, not your mind that leaps at appearances.
సో ఇది చాలా పవర్ఫుల్ సెంటెన్స్ ఇది. ఇక్కడ మనం బేసిక్గా ఆయన ఎంతసేపు ఏం చెప్తున్నారంటే, డోంట్ allow your mind and emotions to run the show when you come to spiritual life. This is the central theme of this section. మీ మైండ్ని, మీ ఎమోషన్స్ని పట్టుకుని ఆధ్యాత్మిక పురోగతికి ప్రయత్నించారంటే అది చాలా కష్టతరమైన జర్నీగా మారిపోతుంది. మరేం చేయాలి? కాన్షియస్నెస్, ప్లాస్టిసిటీ అండ్ సరెండర్. కాన్షియస్నెస్, ప్లాస్టిసిటీ అండ్ సరెండర్. మన వయసు వచ్చేసరికి, ఇన్నాళ్ళు మదర్ శ్రీ అరవిందో తెలిసేసరికి మనకి ఏం చెయ్యాలో తెలుసు, కానీ అవి చేయడమే ఉంటుంది. మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు, 20 ఏళ్ళ నుంచి నాతో పాటు, ఆయన మదర్ వైపుకి తిరిగిన వాడు. మేము ఇద్దరం అదే చర్చించుకుంటాం. మెడిటేషన్ రెగ్యులర్గా చెయ్యాలి అని 30 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాము, కానీ వారానికి 3 సార్లు కూడా చెయ్యము. ఏమిటి గొడవ? చేస్తున్నామా? వారానికి 3 సార్లు చేయలేకపోతున్నాం. మరి ఎట్లా కుదురుతుంది? అన్నీ తెలుసు, ప్రాణాయామం చేయాలని తెలుసు, మెడిటేషన్ చేయాలని తెలుసు, మదర్ చదవాలని తెలుసు, శ్రీ అరవిందో చదవాలని తెలుసు. ఏది ప్రాక్టీస్? ఏది ఒక టైం టేబుల్? ఏది ఒక ప్రయత్నం? ఏది వీలైనప్పుడు చేయడానికి ఆధ్యాత్మిక పురోగతి? ఎన్ని జన్మలు పడుతుంది వీలైనప్పుడు చేసుకుంటూ పోతే? ఆధ్యాత్మిక పురోగతి, శ్రీమాతతో సంపర్కం రావాలంటే అది ఒక ఎజెండా లాగా, మనం మిగతా ప్రయారిటీస్ లాగా ఇక్కడ కూడా అదొక ప్రయారిటీ చేసి పట్టుకోవాలి మనము. ఇక్కడ శ్రీ అరవిందుల వారి చివరి ప్యాసేజ్లో ఆయన ఏమంటారంటే, భూమి చైతన్యం యొక్క పరిణామ క్రమంలో సుప్రామెంటల్ రూపాంతరము అనేది నిర్ణీతమైనది. ఇట్ ఈస్ ఎ థింగ్ డిక్రీడ్ అండ్ ఇన్ఎవిటబుల్ ఇన్ ద ఇవల్యూషన్ ఆఫ్ అర్త్ నేచర్. అనివార్యమైనది. ఎందుకంటే భూ పరిణామ క్రమం ఎదుగుదల ఇంకా సంపూర్ణం కాలేదు. మనస్సు అంటే హ్యూమన్ మైండ్ ఈ పరిణామం యొక్క చివరి శిఖరము కానే కాదు. ఈ మార్పు రావడానికి, ఒక రూపాన్ని సంతరించుకోవడానికి, నిలబడటానికి క్రింది నుండి ఒక ఆకాంక్ష అవసరము. పైనుండి ఆ కాంతి వచ్చినప్పుడు దాన్ని గుర్తించాలనే సంకల్పం మనలో ఉండాలి, దాన్ని తిరస్కరించకూడదు. అలాగే పైనుండి పరాత్పరుని ఆమోదము కూడా అవసరము. ఆల్మోస్ట్ ఈ పారాగ్రాఫు ఈ బుక్ యొక్క ఫస్ట్ పారాగ్రాఫ్కి రిఫ్లెక్షన్ లాగా ఉంటుంది. an aspiration from below and a supreme grace from above that answers. ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో చదివేస్తాను, ఇట్స్ ద లాస్ట్ ప్యాసేజ్ కాబట్టి. The supramental change is a thing decreed and inevitable in the evolution of the earth consciousness, for its upward ascent is not ended and mind is not its last summit, but that the change may arrive, take form and endure, there is needed the call from below with a will to recognize and not deny the light when it comes, and there is needed the sanction of the Supreme from above. The power that mediates between the sanction and the call is the presence and power of the Divine Mother. The Mother's power and not any human endeavor and tapasya can alone rend the lid and tear the covering and shape the vessel and bring down into this world of obscurity, falsehood and death and suffering, truth and light and life divine and the immortals Ananda. ఆ పైనుంచి దిగి రావాల్సిన చైతన్యానికి, ఈ అగాధంలో ఉన్న అజ్ఞానానికి మధ్య ఒక వారధిలాగా నిలబడింది ఎవరు అంటే శ్రీమాత చైతన్యము అని చెప్తున్నారు. ఎ వండర్ఫుల్ ఫైర్, గోల్డెన్ బ్రిడ్జ్ అండ్ ఎ వండర్ఫుల్ ఫైర్. సువర్ణ వారధి అని సునీత గారి పుస్తకం కూడా రాశారు. సో మనం వచ్చింది ఎక్కడికి అంటే శ్రీమాత సాన్నిధ్యానికి. శ్రీమాత పని ఏమిటి అంటే, మనం వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పేరుతో ఉన్నప్పటికీ కూడా మనందరము కూడా ఈ భూమి యొక్క పరిణామ క్రమంలో కింద నుంచి పైకి వెళ్దాము అనే ఆకాంక్షతో ఉన్న కణాలు ఒక్కొక్క రూపం దాల్చే, అంతే. ఈచ్ ఆఫ్ అస్ ఈజ్ నథింగ్ బట్ దోస్ సెల్స్ దట్ హ్యావ్ కమ్ టుగెదర్ వాంటింగ్ టు రీచ్ ద డివైన్, అండ్ ద వన్ హూ కెన్ టేక్ అస్ టు ద డివైన్ ఈజ్ ద డివైన్ మదర్ హియర్. సో ఇంతటితో
ఇవాల్టి సత్సంగము ఈ శ్రీమాత ద మదర్ గ్రంథము ఇవాల్టితో సంపూర్ణమైంది. నిజంగా మనందరము కూడా కృతార్థం అయ్యాం. ఎందుకంటే మదర్ శ్రీ అరవిందో అనుగ్రహం ఉంటేనే ఇలాంటి సంకల్పాలు వస్తాయి. ఆ సంకల్పాలు వచ్చినప్పుడు అవి పూర్తి కూడా అవుతూ ఉంటాయి. ఇవి మానవ ప్రయత్నం వల్ల అయ్యేవి కాదు, మానవ సంకల్పం వల్ల అసలు అయ్యేవి కాదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. సర్వం శ్రీ మాతారవింద చరణ కమలార్పణమస్తు.